మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు మనల్ని అనుక్షణము అనుదినము ఎంతగానో మనల్ని కాచి కాపాడుతూ మరి లోకంలోని పాపంలోని పడకుండా మరి ఆయన దివ్య వాక్కుతో మనల్ని హెచ్చరిస్తూ అనుక్షణము మనకి త్రోవని మార్గాన్ని చూపిస్తూ సద్మార్గం నడిపిస్తూ మనం అందరం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నా దేవుడు. మరి మనం ఎలా ఉండాలి దేవుడి సన్నిధిలో, ఎలా దేవుని సన్నిధిలో ఎదగాలి, మరి ఎలా ఉన్నప్పుడు మరి ఆయన ఇచ్చే ప్రతిఫలాలు మనం పొందుకుంటాం, ఎలా జీవిస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటామని జీవగ్రంథంలో చూసినప్పుడు మరి యోహాను సువార్త 15:5 దేవుడు చెప్తున్నాడు, నీవు నాయందు నేను నీయందు నిలిచి ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే ఫలించేవాడిగా ఉంటావు. కాకుండా నువ్వు వేరే ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎండిపోతావు, ఫలించలేవు, ఆశీర్వాదకరంగా ఉండలే. మరి దేవుడితో కలిసి ఉండటం అంటే ఏమిటి? ఎలా మనం కలిసి ఉండగలం దేవుడితో? మరి ఆయనలో అంటగట్టబడతాం అంటే ఏమిటి? ఇప్పుడు మేము చాలామంది వస్తాం, మేము బాప్తిజం తీసుకున్నామండి, ఇంకా క్రీస్తు బిడ్డలుగా మేము మారిపోయాం. అయ్యా మేము మరి గతకాల జీవితాన్ని అంతటినీ మరి లేకపోతే లోకంలో ఉన్న విధానాల పద్ధతులన్నీ విడిచిపెట్టేసి ఇక మీదట క్రైస్తవ్యంలోకి వచ్చేసాం కాబట్టి ఇక మీదట మేము ఆయనలో అంటగట్టబడి ఉన్నట్లేనా అని మీరు ఒకవేళ అడగచ్చు. మరి ఆయనలో మనం అంటగట్టబడి ఉండాలంటే బాప్తిజం తీసుకుంటే సరిపోతుందా? యేసు ప్రభు వారి సన్నిధికి వస్తే సరిపోతుందా? మరి లోక సంబంధమైన మరి కొన్ని మనకు ఆచారాలు ఉంటాయి, ఆచారబద్ధమైన జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తే సరిపోతుందా అంటే దేవుడు అలా కాదు. కానీ ఇజ్రాయేల్ ప్రజల్ని మరి ఐగుప్తు దేశం నుంచి, పాపము నుంచి, శాపము నుంచి, శోధన నుంచి, ఇబ్బంది నుంచి, కష్టము నుంచి విడదీసి మరి అరణ్యంలో తీసుకొచ్చి ఆయన వారితో మాట్లాడుతూ మోషేకి చెప్పాడు, 10 ఆజ్ఞలు ఇచ్చి ఆజ్ఞ ప్రకారంగా మీరు దేవుని యొక్క ఆజ్ఞలను మీరు గైకొనండి, కట్టడలను గైకొని దాని ప్రకారంగా మీరు జీవించినప్పుడు దేవుని యొక్క కృప మనకే తోడుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుళ్ళు అంటగట్టబడి ఉంటామంటే ఏ రకంగా మనం అంటగట్టబడాలి? బైబిల్లో మనకి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో సీమోను అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడండి. గారడీ విద్య చేసే సీమోను అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఈ వ్యక్తి ఆ దేశంలో గారడీ చేసుకుంటూ అతను గారడీని చూసి చాలా మంచి పేరు వచ్చిందంటండి, చాలా ఒక ఉన్నతమైన స్థితిలో అతను ఉంటా ఉన్నాడంటండి. ఈలో ఫిలిప్ గారు వచ్చారంటండి. ఫిలిప్ గారు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను నలుపక్కలకి విస్తరింపజేసి అందరికీ సువార్త చెప్పి అందరికీ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారండి. దాన్ని బట్టి అనేక మంది అప్పుడు దాకా ఎవరండి సీమోను కూడా వెళ్ళారంటండి. సీమోను విడిచిపెట్టేసి ఎవరు కూడా అండి, ఫిలిప్ కూడా, దేవుని యొక్క శిష్యులు కూడా అనేక మంది జనం వెళ్ళి వాక్యముని బాప్తిజం పొందుతూ ఉన్నారంటండి. ఎవరు చూశారంటండి? ఈ సీమోను కూడా చూశాడంటండి. ఈ సీమోను కూడా చూసి వాళ్ళతో పాటు వెళ్ళి ఏం చేస్తాడండి, ఇతను కూడా బాప్తిజం తీసుకుని ఏం చేస్తాడు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. కూడా నమ్మి, సీమోను కూడా నమ్మి బాప్తిజము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని స్తోత్రం. ఇతను కూడా దేవుడు జరుగుతున్న అనేకమైన కార్యాలు చూసి మరి ఎవరితోనండి, ఫిలిప్ గారితో పాటు వెళుతూ అనేకమైన కార్యాలు చూసి దేవుణ్ణి ఇతను కూడా నమ్మి, ఆ కింద వచ్చిన మనం చదువుకుంటే నమ్మి బాప్తిజాన్ని పొందాడు అంటండి. నమ్మి బాప్తిజం పొందినాడు ఏమవుతాడండి? ఏమవ్వాలి? రక్షించబడాలి, దేవుని మార్గంలోకి రావాలి,
పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. అందుకని బాప్తిజం తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే నీటిలో ముంచుతామండి. ఇలాగా అంటే నీ గతకాల జీవితం అంతా కూడా దీంట్లో సమాప్తమైపోయింది. ఇప్పుడు నీటిలోంచి బయటకు వస్తున్న నీవు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉండాలంటే నూతన జీవితాన్ని కలిగి ఉండాలి. పాపభూయిష్టమైన పాప జీవితము, గతకాల జీవితము, గతకాలంలో పాపములు ఎలా నడిచేవో అలాంటి జీవితాన్ని కాకుండా నూతనమైన జీవితాన్ని కలిగి ఉండాలని మనం బాప్తిజం ఇస్తామండి. అలాగే ఇతను కూడా నమ్మి బాప్తిజం తీసుకుని విడవకి ఎవరిని వెంబడిస్తాడండి? ఫిలిప్తో పాటు నడుస్తూ ఉన్నాడంటండి. ఈ అనేక మంది బాప్తిజం తీసుకున్న తర్వాత యోహాను పేతురు గారు వచ్చాడు వాళ్ళ మధ్యలోకి. వాళ్ళందరూ బాప్తిజం తీసుకున్నారండి, దేవుడి దగ్గర నడుస్తున్నారంట. కానీ ఎవరికి ఇంకా పరిశుద్ధాత్మ రాలేదంటండి. అది బైబిల్లో రాయబడి ఉంది. ఇంకా ఎవరో పరిశుద్ధాత్మ పొందుకోలేదంటండి. బాప్తిజం తీసుకున్నారంట, దేవుడి దగ్గరికి వస్తున్నారంటండి, కానీ ఇంకా పరిశుద్ధాత్మ ఎవరో పొందుకోలేదంట. ఎప్పుడైతే ఈ యోహాను పేతురులు ఇద్దరు కూడా అనేక మంది మీద హస్తాలుంచి అనేక మందికి ప్రార్థన చేయటం ప్రారంభించారో అనేక మంది మీదకి పరిశుద్ధాత్ముడు దిగి రావటం ప్రారంభించాడండి. అనేక మంది ఈ పేతురు యోహానుల్ని వెంబడిస్తాం ప్రారంభించారంట. ఇవాళ చాలామంది మనం దేవుడి దగ్గరికి వస్తూ ఉంటామండి. దేని కొరకండి? లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు. బాప్తిజం దేనికి తీసుకున్నావురా బాబు అంటే, అప్పులు తీరిపోతే బాప్తిజం తీసుకుంటాను అనుకున్నానండి. అరే బాబు బాప్తిజం దేనికి తీసుకున్నావురా? మా అమ్మకి అనారోగ్యం తగ్గిపోయి శుభ్రంగా ఉంటే యేసు ప్రభువుని నమ్ముకుని బాప్తిజం తీసుకుంటాను అనుకున్నానండి. ఇతను కూడా మరి ఆ మాటలు చూసి ఆకర్షించబడి నమ్మి బాప్తిజం తీసుకుని యేసుని వెంబడించేవాడిగా, ఎవరైనా ఫిలిప్పుని మరి దేవుడిని వెంబడించేవాడిగా ఇతను కనబడుతున్నాడు. కానీ పేతురు యోహాను గారి దగ్గరికి వచ్చి అన్నాడంటండి, అయ్యా ఈ పరిశుద్ధాత్మని యొక్క వరం ఎలా అయితే మీరు ప్రార్థన చేస్తే ఇస్తున్నారో అలాంటి వరం నాకు కూడా కావాలి. మీకు ఎంత డబ్బులు కావాలితే ఏమిస్తాడంటండి? ఏమిస్తాడంట? ఎంత కావాలితే అంత ఇస్తాడంటండి. ఎన్ని డబ్బులు కావాలితే డబ్బులు ఇస్తాడంటండి. అతను చెప్తున్నాడు మీకు ఎంత ధనం కావాలితే అంత ఇస్తానని. పట్టుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టి అడిగాడంటండి, నేను కూడా ఎవరిని ఎత్తి మీద చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వచ్చేయాలని. దేవుడు చెప్తున్నాడు మనం ఏం చేయాలంటండి? దేవుడిని నమ్ముకున్న వాళ్ళము, మారు మనసు పొందిన వారము, బాప్తిజం తీసుకున్న వాళ్ళము ఏం చేయాలంటండి? ఆయన ఆజ్ఞలను గైకొనే వారిగా ఉండాలంట. చూడండి ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు నేను ఎలా ఉన్నానంటే నేను ఫలిస్తాను గల కారణము, నేను ఆశీర్వదించబడతాను గల కారణము, నేను దేవుళ్ళో దీవెనకరంగా ఉంటాను గల కారణము, దేవుళ్ళో నేను ఎదగటానికి గల కారణము నా తండ్రి ఆజ్ఞలు నేను పాటించేవాడిగా ఉన్నాను. అందుకని యేసుప్రభువు వారి దగ్గరికి 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత దురాత్మ వచ్చి చెప్పిందంటండి, ఒక్కసారి నువ్వు నాకు సాగిలి పడితే ప్రపంచ ధననిధిని అంతటిని కూడా పట్టుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తాను. ఏం కొనలేమండి? ధనంతో ఎవరిని కొనలేం? దేవుణ్ణి మనం కొనలేం. కానీ ఎలా మనం దేవుడితో కలిసి ఉండగలం, ఎలా ఫలించగలం? దేవుడు చెప్తున్నాడు నాకు వేరుగా ఉంటే నువ్వు ఎలాంటి ఫలాలు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదండి, ఓ చెట్టు ఉంటుంది, ఓ రొబ్బ ఇరిగిపోయింది అనుకోండి, ఓ చెట్టుకు సంబంధించిన ఒక రొబ్బ నరికేత్వం లేకపోతే ఇరిగిపోయింది అనుకోండి, ఆ చెట్టు నుండి ఆ రొబ్బ ఏరైపోయింది అనుకోండి, ఏమవుతుందండి? అది ఎండిపోద్దా ఫలింతుందా? ఎండిపోద్ది. అది ఫలించాలంటే దేంతో అంటగట్టబడి ఉండాలి? ఆ చెట్టుతో అంటగట్టబడి ఉండాలి, దాంట్లో ఐక్యత కలిగి ఉండాలి. దేవుడు చెప్తున్నాడు అప్పుడే నువ్వు ఫలించేవాడిగా ఉంటావు, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడేవాడిగా ఉంటావు. కానీ ఈ సీమోను ఏం చేస్తా ప్రారంభించాడంటే దేవుడిని నమ్ముకున్నాడు, బాప్తిజం తీసుకోండి. మనం చాలామంది చెప్తాం కదా 10 సంవత్సరాలు అయిందండి మేము దేవుడిని నమ్ముకుని, మేమండి బాప్తిజం తీసుకుని 10 సంవత్సరాలు అయిందండి, మేము సంఘానికి రావడం ప్రారంభించి 20 సంవత్సరాలు అయిందండి. ఎన్ని ఉన్నా ఏం పొందుకోలేమండి? దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేం. ఎప్పుడంటే దేవుడిని ఎప్పుడైతే నువ్వు ఆయన మాటల ప్రకారంగా ఆయనతో అంటగట్టబడి ఉండి దాని ప్రకారంగా నువ్వు దేవుడి దగ్గర ఎదగకుండా లోక సంబంధమైన ఆచారాలతో ఎప్పుడైతే దేవుడి దగ్గర నువ్వు వెతుకుతూ ఉంటావో నువ్వేమైపోతావండి? అందుకని యోహాను గారు అన్నాడు, అయ్యో సున్నము కొట్టిన సమాధులారా, అయ్యో సర్ప సంతానమా, మీకు బాప్తిజమా? మీకెందుకురా బాప్తిజము?
వాళ్ళ దగ్గర అన్ని క్రియలు ఉన్నాయండి, వేషధారణ ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రార్థనలు చేస్తున్నారు, నాలాగా వాక్యాలు చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు, మరి చాలా గొప్ప కార్యాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ దేవుడితో అంటగట్టబడి నడిచే జీవితం వారికి లేదు. ఆజ్ఞల ప్రకారంగా బ్రతికే జీవితం లేదు. దేవుడు చెప్తున్నాడు, ఎలా దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం బ్రతకాలి. ఆయనలో అంటగట్టబడి ఉండాలంటే మనం కూడా ఫలించాలి, దీవెనకరంగా ఉండాలి. దేవుడు చెప్తున్న ఆ ఫలాలు మన జీవితంలో ఉండాలి. దేవుడు చెప్తున్న ఆ ఆశీర్వాదాలు మన జీవితంలో ఉండాలి. దేవుడు బయలుపరుస్తున్న ఆ మనసు మన జీవితంలో ఉండాలంటే దేవుని మాట వినే స్వభావం మనకు ఉండాలి. అందుకనే మరి పేతురు గారు ఏం చెప్పాడండి అతనికి? చూడండి అతని మనసు ఎలా ఉందో అంట. ఒకసారి చూడమ్మా, అక్కడ అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 22వ వచనం కానీ చదవండి ఒకసారి. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. దేవుని స్తోత్రం. పేతురు గారు ప్రార్థన చేసి చెప్తున్నారు, నీ చెడు ఆలోచనల్ని, నీ చెడు తలంపుల్ని, నీ చెడు ఉద్దేశాలని విడిచిపెట్టి ఎక్కడైనా దేవుని వైపుకు తిరుగు. అప్పుడు ఒకవేళ దేవుడు నిన్ను క్షమిస్తాడేమో. కానీ వీడు దేవుడి దగ్గరికి వచ్చాడు, కానీ వీడికి ఏం లేదండి, నిలకడలేదు. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఎవడు నాలో నిలచి ఉంటాడో. ఎక్కడ ఉండాలి? మనం కొంతమంది చూస్తుంటాం, ఎక్కడ ఎందులో పనిలో పెట్టినా, ఏ ఉద్యోగంలో పెట్టినా ఎలా ఉండరండి? ఎలా ఉండరు? ఒక చోటన ఉండరండి, వాళ్ళకి నిలకడ ఉండదు. వాళ్ళకి ఒక చోటన ఉండే పరిస్థితి వాళ్ళకు ఉండదు, ఒక చోట నేర్చుకునే పరిస్థితి వాళ్ళకు ఉండదు. అందుకని మనం కూడా చెప్తూ ఉంటాం, కొంతమంది చూస్తే అయ్య వాడికి నిలకడ తక్కువండి, వాడికి నిదానం తక్కువండి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నాలో నిలచి ఉన్నప్పుడు, అంటే అది కష్టమైన, ఇబ్బంది అయినా, శోధనైనా, శ్రమైనా. అందుకని యోబు మహాశయుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యోబు జీవితంలో అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు యోబు మహాశయుడు ఒకే ఒక్క మాట చెప్పాడు భార్యతో. భార్య అందంటండి, ఇంకెంతకాలం నువ్వు అలా ఉంటావు, దేవుని దూషించి చనిపోమన్నప్పుడు యోబు మహాశయుడు ఒకే ఒక్క మాట చెప్పాడు, దేవుడి వల్ల మనము ఆశీర్వాదాలు మాత్రమే పొందుతామా, ఒకవేళ శ్రమ వస్తే భరించే శక్తి మనకే కావాలి. ఇవాళ చాలామంది క్రైస్తవులకు ఏం లేదంటే నిలకడలేని పరిస్థితి. ఎందులో అండి? దేవుళ్ళో నిలకడలేని పరిస్థితి, దేవుళ్ళో వేచించలేని పరిస్థితి. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఎందరైతే నాలో నిలిచి ఉంటారో, నేను ఎవరిలో అయితే నిలిచి ఉంటానో, ఎవరికైతే నేను అంటగట్టబడి ఉంటారో వాళ్ళు మాత్రమే ఫలిస్తారు. లేకపోతే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎండిపోతావు. ఇంకా కింద వచ్చిన వాళ్ళు దేవుడు చెప్తున్నాడు, నువ్వు నాలో ఉండి నా మాట నువ్వు విన్నప్పుడు నీకు ఏది ఇష్టమో అడుగు, అది నేను నీకు చేస్తాను. ఇవాళ చాలామంది మనము మరి దేవుడి దగ్గర ఉంటాం, కానీ ఎలా ఉన్నామంటే ఈ సీమోనులాగా మోసకరమైన హృదయాలతో. ఎంతకాలం మనం ప్రార్థన చేసినా, పిల్లల కోసము ఎంతకాలం ప్రార్థన చేసినా, అప్పుల కోసము ఎంతకాలం ప్రార్థన చేసినా, మరి రకరకాలైన వాటి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మారు మనస్సు కోసము ప్రార్థన చేయగల శక్తి ఉండదు. అందుకని దేవుడు చెప్తున్నాడు, నా ఆజ్ఞలలో నువ్వు ఎలా ఉండాలంటే నిలబడేవాడిగా ఉండాలి. నన్ను ప్రేమించేవాడు, నేనంటే ఇష్టపడేవాడు ఏం చేస్తాడంటే నా ఆజ్ఞలను ప్రేమించేవాడిగా ఉంటాడు. అంటే దేవుని యొక్క మాటలను ప్రేమించేవాడిగా ఉంటాడు. ఇలా మనకు అందరికీ అబ్రహాము గారిని చూడగానే చాలా సంతోషం వచ్చేస్తుంది, చాలా ఆనందం వచ్చేస్తుంది. అబ్రహాము గారు ఉండేప్పటికీ అందరికీ కూడా అబ్రహాము ఆశీర్వాదం ఉండేప్పటికీ అందరికీ ఇష్టమే. కానీ అబ్రహాం గారిని దేవుడు కేకేసి చెప్పాడంటండి, అయ్యా నీ చుట్టాలను విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ స్నేహితులను విడిచిపెట్టు, నీవు ఆరాధిస్తున్న పద్ధతిని విడిచిపెట్టు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు నన్ను వెంబడించు, నేను నిన్ను ఏం చేస్తానంటే గొప్ప జనంగా చేస్తానంటండి. వెంటనే అబ్రహాం గారు ఏం చేశారంటే తనలో ఉన్న పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి, ఇవాళ దేవుడు మనకు చెప్తున్నాడు, క్రీస్తు యేసు ప్రభు వారిలోకి నీవు వచ్చేటప్పటికి నీలో ఉన్న పాప రోత జీవితాన్ని. ఇవాళ చాలామంది మనం దేవుడి దగ్గరికి వచ్చేస్తా ఏం చేసేస్తున్నామండి? ఏం పట్టుకొచ్చేస్తున్నాం? కోపం అలాగే ఉంటుంది, ఈర్ష్య మనలో అలాగే ఉంటుంది,
ద్వేషం మనలో అలాగే ఉంటుంది, బూతులు తిట్టే గుణం మనలో అలాగే ఉంటుంది, ఎదుటివాడు సొమ్ము దొంగిలించే మనసు మనకు అలాగే ఉంటుంది. దేవుడు చెప్పాడు, నీ పొరుగువానికి ఏది ఆశించద్దు, నేను నిన్ను ఆశీర్దిస్తాను, నేను నిన్ను గొప్పని చేస్తాను, నేను నిన్ను దీవిస్తాను దేవుడు వాగ్దానం చేస్తే మనం ఇయాలటికి కూడా ఏం చేస్తామంటే పొరుగువాన్ని ఎలా మనం పొందుదామని ఆలోచిస్తూ ఉంటాం. దేవుళ్ళలోకి వచ్చేస్తాం, దేవుళ్ళలోకి నడుస్తూ ఉంటాం. కానీ పాపరోత జీవితాన్ని మనం తీసుకొచ్చినప్పుడు, మనం దేవుళ్ళు అంటగట్టబడి లేనప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఫలించవో. బాప్తిజం తీసుకోవచ్చు. ఏం తీసుకొచ్చండి? బాప్తిజం తీసుకొచ్చి బాప్తిజం ముందే ఇచ్చేస్తాం. మీరు రాగానే సంఘంలో ఒక నెంబర్ మాకు పెరుగుతారు కాబట్టి మీరు రాగానే బాప్తిజం ఇచ్చేస్తామండి. మా పాస్టర్లు అందరూ రెడీగా ఉంటారు, ముందే ఉంటారు రెడీగా. నీకు ఏం తెలిసినా తెలియపోయినా ముందు బాప్తిజం మట్టుకు ఇచ్చేస్తామండి. కారణం ఏంటంటే సంఘంలో సభ్యుడు పెరుగుతాడు మాకు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు బాప్తిజం తీసుకున్నా, ఒకవేళ నీవు ఎంతగా దేవుడి దగ్గర ఉన్నా, ఎలా ఉన్నా, నీకు మారు మనసు చెడు మార్గమును విడిచిపెట్టి, అందుకని చెప్తున్నాడు పేతురు సీమోనుతో చెప్తున్నాడు, ఎక్కడైనా ఒకవేళ నీలో ఉన్న చెడ్డ మార్గాలనెల్లా విడిచిపెట్టి. దానివల్ల దేవుడు చెప్తున్నాడు 19వ వచనంలో ఉంటుంది, అపొస్తలుల కార్యాలు 8:19 ఉంటుంది, నీకు పరిశుద్ధాత్మల్లో ఎలాంటి పాలు పంపులు ఎందులో ఉండవండి. ఇప్పుడు మన అమ్మాయి మన మాట వినకుండా ఒకవేళ బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, నచ్చినోడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, కావాల్సిన అబ్బాయిని పెళ్లి చేసుకుని మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. మనం కేకేసి ఎవరైనా వచ్చి మన దగ్గరికి వచ్చి, ఏమో అలా కదండి అమ్మాయి అలాంటిది ఇలాంటిది మీరు చేర్చుకోండి అలా వెళ్ళండి అన్నాను అనుకోండి, మనం ఏమంటాం, అది ఎప్పుడూ చచ్చిపోయింది, నా ఆస్తిలో కానీ నా కుటుంబంలో కానీ ఎలాంటి పాలు పంపులు లేవు దానికి. ఆడికిల్లి గవ్వకొని ఆడికి ఇవ్వను, వాడికి నాకు ఎలాంటి రిలేషన్ లేదు. దేవుడు చెప్తున్నాడు, నీవు ఒకవేళ దేవుడి దగ్గర ఉండి, ఒకసారి చదవండి మా వచనం, అది మంచి వచనం, చదవండి ఒకసారి 19వ వచనం చదవండి. అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 19వ వచనం. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెన్ని నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. దేవుని స్తోత్రం. ఆ పైన కింద ఉంటుందండి, పరిశుద్ధాత్మలో నీకు ఎలాంటి పాలు పంపులు లేవు, ఎలాంటి ఆశీర్వాదం నీకు లేదు, ఎలాంటి దీవెన నీకు లేదు, ఎలాంటి దేవుని యొక్క దీవెనలు నీకు రావు అని చెప్తున్నాడు దేవుడు అక్కడ. కాబట్టి ఒకవేళ మనం సంఘంలో ఉండొచ్చు, అతను ఏం చేస్తాడంటే పిలుపుని వెంబడించేవాడిగా, దేవుడిని నమ్ముకున్నవాడిగా, దేవుడితో పాటు నడిచేవాడిగా, దేవునితో పాటు ప్రయాణం చేసేవాడిగా ఉన్నాడు. కానీ అతను హృదయం అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటాం. ఇవాళ క్రైస్తవ జీవితంలో మనం ఉంటూ, ఒకవేళ మనం సంఘానికి వెళ్తాం అనుకుంటూ, ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన తలంపులు ఉద్దేశాలు కలిగి ఉండి ఆయనలో మనం అంటగట్టబడి లేకుండా ఒకవేళ ఆశీర్వాదం కోసం మనం ప్రయత్నం చేస్తే దేవుడు చెప్తున్నాడు, అందులో నీకు ఎలాంటి పాలు పంపులు లేవు, నీకు దొరకవు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఎలాంటి ఆశీర్వాదం నీకు దొరకదో, బాప్తిజం తీసుకున్నా దొరకదో, కానుకిచ్చినా దొరకదు. అందుకని చెప్తున్నాడు, పేతురు గారి పాదాల దగ్గర ధనం మూట పెట్టాడండి. పేతురు గారు చెప్తున్నాడు, ఆ ధనము వల్ల నీకు ఎలాంటి ఆశీర్వాదం రాదు, నీ వెండి నీతోనే ఎవరితో పోతుందండి, నీతోనే నశించిపోద్దంట. అందుకని అబ్రహాముని దేవుడు కేకేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, అయ్యా నీ చుట్టాలని బంధువులు విడిచిపెట్టవయ్యా. ఇవాళ దేవుడి దగ్గరికి వస్తున్నా, మనకు దేవుడు చెప్తున్నాడు, నీలో ఉన్న దుర్లక్షణాలను విడిచిపెట్టి నువ్వు ఎవరి వైపుకి చూస్తావంటే సర్వశక్తిని వైపుకి చూడు. ఇవాళ మనలో కల్మషాన్ని ఉంచుకుని, ద్వేషాన్ని ఉంచుకుని, ఇవాళ దేవునికి వ్యతిరేకమైన సాతాను లక్షణాలు, సాతాను గుణాలు, సాతాను ఆలోచనలు, సాతాను యొక్క తలంపులు మనలో ఉంచుకుని, అందుకని మరి దేవుడు కయీను యొక్క ప్రార్థన ఆలకించబోతానికి, కయీను యొక్క ప్రార్థనకి సమాధానం ఇవ్వలేకపోతానికి, కయీనుకి సమాధానం చెప్పబోతానికి గల కారణము, కయీను హృదయము నిండా సహోదరుడి మీద ఏముందండి, ద్వేషాన్ని పెట్టుకున్నాడు. ఆదికాండం 4:6 దేవుడు అడుగుతుంటాడు, కయీను నువ్వు వేళ కోపగిస్తూ ఉన్నావు,
నీకు ఎందుకు కోపం వస్తూ ఉందో దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. హేబేలు జోలికి వెళ్ళకముందే అర్పణ అర్పించగానే అతను హృదయాన్ని చూస్తున్న దేవుడు. ఎందుకంటే మన హృదయాన్ని, మన తలంపుల్ని, మన ఉద్దేశాలని ఎరిగిన దేవుడు కయీన్ని గద్దిస్తూ ఉన్నాడు. అయ్యో కయీను, నువ్వు సత్కార్యము చేసిన ఎడల ఇలా తలదించుకోవాల్సిన అవసరం నీకు లేదు. సత్కార్యాన్ని విడిచిపెట్టినప్పుడు ఏముంటుందండి? నీ ప్రాంగణములో పాపము సంచారం చేస్తూ ఉంటుందంట. ఎప్పుడైతే మంచి కార్యాలు, మంచి ఉద్దేశాలు, దేవుడు చెప్తున్నా మంచి నడకను మనం నడవకుండా, చాలామంది అనుకుంటూ ఉంటారు దేవుని ఆజ్ఞలు నడిపిస్తాం చాలా కష్టమేమో. బైబిల్లో చోట ఉంటుంది, యోహాను సువార్తలో, నా ఆజ్ఞలు చాలా సులువైనవి. దేవుని యొక్క ఆజ్ఞలు నడిపిస్తాము చాలా సులువైనవి. కానీ మనం అనుకుంటూ ఉంటాం ఆ మార్గంలో నడుస్తానికి అది చాలా కష్టమేమో. ఇలా చాలామంది మనం ఏం చేస్తున్నామంటే పాపాన్ని మనతో పాటు తీసుకొస్తాం. అందుకని చెప్తున్నాడు, పాపం నేను ఎక్కడ తీసుకెళ్తుంటే మరణాన్ని తీసుకెళ్తుంది. పాపం నేను ఎక్కడ తీసుకెళ్తుందంటే మరి పాతాళానికి తీసుకెళ్తా. జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర. దేవుడి దగ్గరికి వచ్చిన మనము దేవుని ఆజ్ఞలు గైకునేవారుగా బైబిల్ చదువుకుని, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని, దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి, దేవుని యొక్క తలంపులను ఎరిగి దాని ప్రకారంగా బ్రతికేవారుగా మనం ఉండాలి. అందుకని దావీదు కోసం దేవుడు చెప్పాడు, అతడు నా హృదయానుసారుడు. అక్కడితో అయిపోలేదండి, అతను నా ఉద్దేశాలని ఎరిగినవాడు. ఇవాళ మనం దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గర మెప్పు పొందాలి, దేవుడి దగ్గర మేలు పొందాలి, దేవుని ఆశీర్వాదం పొందాలంటే దేవునికి ప్రియులుగా మనం ఉండాలి. రెండవదిగా ఆయన ఉద్దేశాలు ఎరిగిన వారిగా మనం ఉండాలి. ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు తెలియని వారిగా మనం దేవుళ్ళో ఎంతకాలం ఉన్నా, ఎంతకాలం నడిచినా దేవుడు చెప్తున్నాడు, ఒక రోజున ఏమైపోతావంటండి? ఎండిపోతావంట. ఒక రోజున ఏమైపోతావంటండి? కాలిపోతావంట. దేవుడు చెప్తున్నాడు, నీ వెండి నీతో పాటే. అలా అయిపోతుందా? దేవుడి మాటలు విడిచిపెడితే మనం అలా అయిపోతామా? ఎందుకంటే భగవంతుడు చెప్పాడు అక్కడ, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చెప్పాడు, అపహాసులు కూర్చుండు చోటున కూర్చో. పాపుల మార్గము నువ్వు నడవకో, దుష్టుల ఆలోచన చొప్పు నువ్వు జీవించుకో. నువ్వు ఎలా ఉంటావంటే దివారాత్రులు దేవుని యొక్క మాటలు ధ్యానించుకుంటూ, దివారాత్రులు దేవుని తలంచుకుంటూ, దివారాత్రులు దేవుని మార్గమును తలంచుకుంటూ నువ్వు నడిచినప్పుడు ఆకువాడగా ఫలమిచ్చేవాడుగా ఉంటావని చెప్పాడు దేవుడు. మనందరికీ తెలుసు ఎవరండి? అబ్రహాం గారు తమ్ముడు లోతు మనందరికీ తెలుసు. మరి లోతు గారు పాడైపోతానికి, లోతు గారు నశించిపోతానికి, మరి లోతు గారి ధనము దేవుడు చెప్తున్నాడు కదా, నీ ధనము నీతోనే ఏమైపోతుందండి? నీ డబ్బు నీతోనే పోద్దంట. మొన్న మధ్య ఎప్పుడో ఒక న్యూస్ చూశానండి పేపర్లో. ఏదో ఒక చిన్న మామిడికాయకి దెబ్బలాట వచ్చిందంటండి. 40 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చిందంటండి దానికి. చిన్నప్పుడు ఇద్దరు పిల్లలు, మరి చంటి పిల్లలు 10 సంవత్సరాల పిల్లలు దెబ్బలాడుకుంటుండగా తల్లిదండ్రులు దెబ్బలాడుకుని ఆ మామిడికాయ వల్ల 2 మరణాలు జరిగినాయంటండి. 2 మటలు జరిగినాయి అంటండి. ఇరు కుటుంబాలు చాలా ఇబ్బంది పడ్డాయంటండి 40 సంవత్సరాల తర్వాత. అందులో కుర్రోడు చెప్తున్నాడు, ఆ రోజు నేను పోన్లే, నా ఫ్రెండ్ తిన్నాడు కదా, నేను వదిలేస్తుంటే ఇంత శ్రమ నాకు లేదు. దేవుడు చెప్తున్నాడు, అపహాసులు కూర్చుని చోటు నువ్వు కూర్చోవద్దు, పాపుల మార్గం నువ్వు నిలబడద్దు. నువ్వేం చేస్తావంటే నిత్యము దేవుని యొక్క పాదాల దగ్గర నమ్మకంగా ఉండు. మరి లోతు పాడైపోతానికి, లోతు నశించిపోతానికి, లోతు జీవితం నాశనం అయిపోతానికి గల కారణము దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడండి? సొదొమ గోమరులకు వెళ్ళాడు. సొదొమ గోమరులు తన దృష్టికి ఎలా కనబడుతున్నాయి ఏంటండి? ఆశీర్వదించబడ్డ, యెహోవా ఆశీర్వదించిన పొలాల్లా కనబడుతున్నాయంట. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆదికాండము 13వ అధ్యాయము 12-13 వచనాలు చెబితే ఎవరండి? సొదొమ ప్రజలు దుష్టులను యెహోవా దృష్టికి హేయులుగా ఉన్నారంట. దేవుడు చెప్తున్నాడు, అపహాసులు కూర్చుని చోటు నువ్వు కూర్చోవద్దు, పాపుల మార్గం నువ్వు నడవద్దు, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు జీవించద్దు. ఎప్పుడైతే మంచి స్నేహాన్ని అబ్రహాముతో, ఒక మంచి స్నేహాన్ని అబ్రహాముతో, ఒక మంచి ప్రార్థనా జీవితాన్ని అబ్రహాముతో మంచి స్నేహాన్ని విడిచిపెట్టి, దేవుడి పాదాలు విడిచిపెట్టి లోక సంబంధమైన ఆశల కొరకు, అందుకని ఐగుప్తు నుంచి వచ్చిన ఇజ్రాయేల్ ప్రజలు కొద్ది కాలం నడిచిన తర్వాత వాళ్ళకు కొన్ని బాధలు వచ్చిన తర్వాత వాళ్ళు అంటున్నారు, ఐగుప్తు దేశమే బాగుంది,
ఏది బాగుందంటండి? ఒకప్పుడు అక్కడ హింసించబడ్డారు, ఒకప్పుడు అక్కడ అవమానపరచబడ్డారు, ఒకప్పుడు వారు స్త్రీలకు అక్కడ సెక్యూరిటీ లేకుండా బాధపడ్డారు, ఒకప్పుడు వారు మగపిల్లలను చంపుతుండగా అంగలార్చారండి, అంగలార్చారు దేవుడి దగ్గర, కన్నీరు కార్చారు. కానీ కొద్ది కాలం దేవుడితో నడిచిన తర్వాత, కొద్ది కాలం బాగున్న తర్వాత దేవుడు దేవదూతలు తిన్న ఆహారాన్ని పరలోక మన్నాన్ని వారి మధ్యన కొమ్మరంప చేస్తుంటే ఆ పనికి మనలో మాట్లాడుతున్నారండి. ఏమంటున్నారంటే, ఐగుప్తు దేశంలోనే మాకు ఏంటండి ఇది? ఆజ్ఞను వెంబడిస్తామా, ఆజ్ఞను వ్యతిరేకిస్తామా? ఇవాళ చాలామంది మనం దేవుడి దగ్గరికి వస్తూ ఉంటాం, దేవుడి దగ్గర నడుస్తూ ఉంటాం, కానీ దేవుని ఆజ్ఞల్లో కాకుండా మన ఇష్టానుసారంగా. అలా అంటే మనం అంటాం బాప్త్యం తీసుకున్నానండి, అలా అంటే మనం అంటాం అన్నయ్య గారు నన్ను అభిషేకించారండి. ఓ 2-3 సంవత్సరాల కింద చూశానండి, నాన్నగారు అభిషేకించారంటండి పాస్టర్ గారిని. బాగా సేవ చేస్తున్నారు, బాగా దేవుళ్ళు వెళ్తున్నారు, బాగా నడుస్తున్నారు. యాజీ భోజనాలకి మరి ఆ యాజకులు బట్టలు పెడతానికి అందరినీ పిలిచారంటండి. ఆయన పేరు అందులో లేదండి. లేకపోతే అన్నయ్య గారు ఏం చేశారంటే, అన్నయ్య గారు నా పేరు రాలేదనగానే అన్నయ్య గారు ఏం చేశారంటే పట్టుకెళ్ళి వెంటనే అక్కడ ఉన్న మరో జత వస్త్రాలు ఇచ్చిన ఆయన, నీ పేరు మర్చిపోయినేమో అందులో పెట్టేసుకో అన్నారు. నా పేరు మర్చిపోతాం ఏమిటి? ఏంటండి గొడవ? అన్నయ్య గారు ఏమనలేదు, నీ పేరు తీసేసానలేదు, నీకు నాకు సంబంధం లేదని అనలేదండి. ఏమైంది? పొరపాటున పేరు లేదంటండి, అందులోని పొరపాటున పేరు మాయమైపోయిందండి. అంటే నేను దైవజనుడు కాదనుకుంటున్నారా? అంటే మన హృదయం ఎలా ఉంది, దేవుడి సన్నిధిలో మన నడక ఎలా ఉంది? మనం దేవుళ్ళలోకి వస్తే సరిపోద్దా, సేవ చేస్తే సరిపోద్దా, దేవుళ్ళో మనం నడిస్తే సరిపోద్దా? అంటే దేవుని దగ్గర మరి దేవునికి అంటగట్టబడ్డ జీవితం మనకు ఉండాలి. ఆశీర్వాదం రావాలి, దీవెన రావాలి, దేవుని కృప మనకు రావాలంటే మనం క్రీస్తులోకి వస్తే సరిపోదు. మన నడవడిక, మన ప్రవర్తన అంతా కూడా మార్పుగా ఉండాలండి. అందుకనే పేతురు గారిని చూసిన వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోయారంట. ఇతడు పామరుడు కదా, మరి చేపలు పట్టుకునేవాడు కదా, ఏమిటి తనకి ఇంత జ్ఞానం ఎలా వచ్చిందంటే, యేసుతో పాటు ఎవరితో పాటు ఉన్నాడంటండి? యేసుతో పాటు ఉన్నాడంటండి. దానివల్ల అతనికి అంత జ్ఞానం వచ్చిందంట. మనం ఎవరితో ఉన్నాం ఇవాళ? ఎవరితో మనం స్నేహం కలిగి ఉన్నాం? ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం? ఎలాంటి నడకను మనం కలిగి ఉన్నాం? ఎలాంటి జీవితాన్ని కలిగి దేవుడి సన్నిధికి నిలబడతా దేవుని ఆశీర్వాదాల కోసం మనం ప్రయత్నం చేస్తున్నామో గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్తున్నాడు, ఎవరికండి? ఆ సీమోనికి చెప్తున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మలో ఆశీర్వాదాల్లో నీకు ఎలాంటి పాలు పంపులు లేవు. మరి ఒకవేళ నువ్వు దేవుడి దగ్గర ఉండి దేవుడి దగ్గర నువ్వు అంటగట్టబడి లేకుండా కేవలం వేషధరణగా దేవుని మాటని వినలేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే, అందుకని దేవుడు ఆజ్ఞిస్తున్నాడు మనం ఎలా ఉండాలంట. చూడడం ఒకసారి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం కానించి, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను, నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చదవండమ్మా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడిచినప్పుడును పండుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, నువ్వు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీ శక్తి కొలది దేవుణ్ణి ప్రేమించాలంటండి. ప్రేమించమంటే ఎవరినంటామండి? ఆ కుర్రోడికి నేనంటే చాలా ఇష్టం, నేనంటే చాలా ప్రేమ, నేను ఏం చెప్పినా ఏం చేస్తాడండి? ఏం చెప్పినా చేస్తాడు. మా పెద్ద అబ్బాయికి నేనంటే చాలా ఇష్టం,
నేను ఏ పని చెప్పినా కాదండో, నన్ను చాలా బాగా చూసుకుంటాడో, నా మాట వింటాడో. ప్రేమించడం అంటే ఏంటి? భార్యాభర్తల మధ్యన ప్రేమ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా లవ్ లవ్ అని చెప్పి ఒకళ్ళొకళ్ళు కౌగిలించుకుంటాం. ప్రేమ కొరింథీ పత్రికలో చెప్తున్నాడు దేవుడు. 1 కొరింథీ పత్రికలో ఏంటంటండి, ప్రేమ సహిస్తుందంట. ఏం చేస్తుందంటండి? సహిస్తుందంట. ప్రేమ భరిస్తుందంటండి. ప్రేమ క్షమిస్తుందంట. ప్రేమ ఏం చేస్తుందండి? హక్కుని చేర్చుకుంటుందంట. ప్రేమ ఏం చేయదంటండి? అవమానకరంగా మాట్లాడదంటండి. బాధ పెట్టే విధంగా మాట్లాడదంట. అవమానపరిచే విధంగా మాట్లాడదంట. ప్రేమ ఎలా ఉంటుందంటే ఐక్యతను కలిగి ఉంటుంది, తగ్గించుకుంటుంది. ప్రేమ ఏం చేస్తుందంటే మరి వారి కొరకు ఏదైనా చేస్తానికి త్యాగాన్ని కలిగి ఉంటుంది. అందుకని దేవుడు చెప్పాడు, ఎక్కడ యోహాను సువార్త 3:16 చెప్పాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన అద్వితీయ కుమారుని బలిగా. కారణం ఏంటి? యేసుప్రభు వారి లోకానికి రావడానికి గల కారణం ఏంటి? నాలాంటి మూర్ఖులు అనేక మంది ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారండి. 3 మేకులు పీక్కోలేను కూడా వాడు కూడా దేవుడేనా? వాడినాడు బాగు చేసుకోలేడు, వాడినాడు స్వస్థపరచుకోలేడు, వాడుకు వాడు సిలువు దిగలేడు. మరి కారణం ఏంటి? ఆయన మేకులు పీక్కోలేడా? మరి దేని కొరకు ఆయన వచ్చాడంటే సర్వ పాప నివారణ, పాపం మరి ప్రజల మీద ఉన్న సర్వ పాప నివారణ వరకు ఆయన ఆఖరి రక్తబట్టు వరకు కాలుస్తానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన అద్వితీయ కుమారుని బలిగా ముందే నిర్ణయించుకున్నాడు దేవుడు. అతన్ని బలిగా ఇవ్వాలి. అందుకని యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, అతని గాయాలు మనకు స్వస్థతనిస్తాయి. యెషయా గ్రంథంలో ఉంటుంది, అతడు మన పాపాల నిమిత్తము బలియాగముగా అర్పించబడతాడు. దేనికై క్రీస్తు లోకానికి వచ్చాడంటే మన పాపాల కొరకు రక్తము కారుస్తానికి. అందుకనే ఆయన్ని ప్రాణాన్ని పెట్టి అంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడిని మనం ప్రేమిస్తున్నాం. దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుడు అంటే నాకు అభిమానం, క్రీస్తు కోసమే నేను జీవిస్తున్నాను, క్రీస్తు కోసమే నేను మరణిస్తున్నాను అన్నప్పుడు క్రీస్తు యేసు ప్రభువు వారి యొక్క మాట వినే శక్తి మనకే. అప్పుడు నువ్వు దేవుడిని ప్రేమించినట్టు నువ్వు అవనే, నేనవనే. అది ఎంత గొప్ప బోధకుడు అవనే, ఎవరవనే, ఎవరికైనా వర్తిస్తుంది. నీవెప్పుడైతే దేవుని యొక్క మాటల ప్రకారంగా బ్రతుకుతానికి ప్రయత్నం చేస్తావో, పాపరోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వైపుకి చూసి దేవుని వైపుకి నువ్వు నడవగలుగుతావో. అందుకని దావీదు అంటూ ఉంటాడు, 18వ కీర్తన అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానయ్యా. నా బలము, నా శక్తి, నేనేం చేస్తానంటే దావీదు చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమించేవాడిగా ఉన్నాను. ప్రేమిస్తామంటే ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం ప్రేమించేవారుగా, దేవుని యొక్క ఉద్దేశాలని ప్రేమించేవారుగా, దేవుని కార్యాలు ఈ భూలోకంలో మనము చేసేవారుగా, ఆయన బిడ్డలుగా మనం ఏర్పాటు చేయబడాలి. నాకు దేవుడు అంటే ఇష్టమేనండి, నాకు చాలా అభిమానం అండి దేవుడు అంటే సరిపోదు. దేవుణ్ణి ప్రేమిస్తున్న యోబు చెప్తున్నాడు, అది కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా క్రీస్తుతో నేను బ్రతుకుతాను. దేవుణ్ణి ప్రేమిస్తున్న అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఈ లోకంలో నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటూ దేవుడిచ్చే మరి జీవకిరీటం కోసం నేను వేచించేవాడిగా ఉన్నాను, పరుగులెట్టేవాడిగా ఉన్నాను. అది మరణమైన జీవమైన నేను ఎవరి కోసం బ్రతుకుతానంటే క్రీస్తు యేసు కోసమే బ్రతుకుతాను. ఇలా చాలామంది కుటుంబాల్లో మరి ఇంతకాలం నుంచి మేము ఉన్నామండి, మా జీవితంలో ఆశీర్వాదం లేకపోతాను గల కారణం మీ అందరికీ తెలుసు. ఆది దంపతులైన ఆదాము అవ్వ మనందరికీ తెలుసు. వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, గొప్పవాళ్ళని చేశాడు. ఒకరికొకరికి మరి ఐక్యతనిచ్చాడు. దేవుడు చెప్పాడు, ఏదోని తోటలో ఉన్న సమస్తాన్ని మీకు ఇస్తున్నాను. కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వ ఆజ్ఞాతిక్రమించారో, ఇవాళ మన కుటుంబంలో కష్టానికి ఫలితం లేకపోతానికి, అప్పుడు దాకా ఆదాము అవ్వ చాలా సంతోషంగా ఉన్నారండి. అప్పుడు దాకా ఆదాము అవ్వ చాలా దీవెనకరంగా ఉన్నారు. ఏ చెట్టు అయినా బాగా ఫలిస్తుంది, ఏ చెట్టు అయినా బాగా కాయలు కాస్తుంది, ఆహారానికి లోటు లేదు, ఆరోగ్యానికి లోటు లేదు, దేనికి లోటు లేకుండా సంతోషభరితమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఎప్పుడైతే ఆదాము అవ్వ
ఆజ్ఞను విడిచిపెట్టారో, అంటే ఎవరిని ప్రేమించలేకపోతున్నారండి? ఎవరిని ప్రేమించలేకపోతున్నారు? మరి యోబుకి వచ్చిన కష్టాలు, యోబు ఒకే ఒక మాట చెప్పాడు, నేను కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉంటాను. ఇవాళ నేను మాట అడుగుతానండి, ఒకవేళ మీ అక్కయో, చెల్లో, అన్నయ్యో, తమ్ముడో ఎవరో ఉంటారు, వాళ్ళ మీద మన దగ్గరికి వచ్చి ఎవడైనా ఇలాగా అలాగా అలాగా ఇలాగా, ఈడు అలాంటోడు, మీ తమ్ముడు అలాంటోడు, మీ తమ్ముడు ఇలాంటోడు, మీ తమ్ముడు ఇలాంటోడు, అలాంటోడు అని చెప్తే, మా తమ్ముడు ఎలాంటోడో మాకు తెలుసని మీరు అన్నారనుకోండి, ఒకవేళ మా అత్తగారు ఎలాంటిదో నాకు తెలుసని మీరు అన్నారనుకోండి, ఒకవేళ మా తోడుకోడలో ఎలాంటిదో నాకు తెలుసు, మా తోడుకోడు ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఒకవేళ మా అత్తగారు ఎలా ఉంటుందో నాకు తెలుసు, మా అత్తగారు ఎలాంటి వ్యక్తితో నాకు తెలుసు, నువ్వు ఆగమన్నారనుకోండి, ఆడు మాట్లాడగలడండి? మాట్లాడగలడా? పైగా బెదిరిపోతాడు, మళ్ళీ పట్టుకెళ్ళి నువ్వు అక్కడ చెప్తావేమో అని. ఇప్పుడు మీ అత్తగారి మీద వాళ్ళు సాడీలు చెప్పింది అనుకోండి, ఎప్పుడైతే మా అత్తగారి సంగతి నాకు తెలుసు నువ్వు ఆపమన్నావు అనుకోండి, ఇంకెప్పుడు నీ దగ్గరికి రాదు. రెండోసారి ఏమైపోద్దండి? బెదిరిపోతే ఒకవేళ పట్టుకెళ్ళి చెప్తుందేమో అని. కాబట్టి సాతాన్ దగ్గర ఎప్పుడైతే సాతాన్ నువ్వు నోరుమోయ్, అందుకని నా యేసుప్రభువు వారు, నీవు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నోరుమోయ్, నా దగ్గర నుంచి దూరంగా పొమ్మన్నాడు దేవుడు. ఎప్పుడైతే నువ్వు దేవుడి ముందు నిలబడి కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నా తండ్రి నాకు అన్యాయం చేయడు, నా తండ్రి నాకు మేలే చేస్తాడు, ఏదైనా నాకు ఆశీర్వాద కొరకమే, ఏదైనా నాకు దీవెన కొరకే అని సాతాను నోరు ఎప్పుడైతే నువ్వు మూయించగలుగుతావో, దేవుని కార్యాలు చూడగలుగుతావు. కానీ ఎప్పుడైతే నువ్వు మరి ఏం చేసిందండి, ఆదాము అవ్వ ఏం చేస్తాం ప్రారంభించారంటే దేవుడితో మాట్లాడుతున్నారు. అలాగే సాతాను మాటలు వాళ్ళకి ఎలా ఉన్నాయంటండి? ఇంపుగా ఉన్నాయంట. అది చెప్తుందంటండి, నీకు ఎలాంటి కష్టం రాదు, ఎలాంటి ఇబ్బంది రాదు, నువ్వు కూడా దేవుళ్ళలాగా అయిపోతావు. నువ్వు కూడా ఏమైపోతావు అండి? ఒక దేవుడు అయిపోతావు, నువ్వు కూడా దేవుడు అయిపోతావు అందంటండి. ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా సాతాను మాటలు విని పాపాన్ని ఎప్పుడైతే ఇంట్లోకి తెచ్చుకోవడం ప్రారంభించారో, వారి కుటుంబంలో మనం చూసినప్పుడు ఆదికాండము 13వ అధ్యాయము 3వ అధ్యాయము మరి 17వ వచనం కానీ మనం చూస్తే, వారు కష్టపడుతున్నారు కానీ భూమి, వారు కష్టపడి ఒక 2 పిల్లల్ని కన్నారండి. ఇంట్లో సుఖం లేదు, ఇంట్లో సంతోషం లేదు, ఇంట్లో ఆహారం లేదు, ఇంట్లో మనం చూస్తే మరి వ్యాధులతో, ఇబ్బందులతో, కష్టాలతో, శోధనలతో ఒకరినొకరు పాడు చేసుకునే విధంగా వారి జీవితాలు. కారణం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను మరి పాటించగల శక్తి ఆదాము దగ్గర, అవ్వ దగ్గర లేదు. మరి దేవుళ్ళో నువ్వు అంటగట్టబడి ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు, నువ్వేది అడిగినా అది నీకు ఇస్తాను. ఎప్పుడంటే నువ్వు నాలో అంటగట్టబడి ఉన్నప్పుడు, మరి ఆయనలో అంటగట్టబడి ఉంటామంటే ఎలా ఉండాలి? తెల్ల బట్టలు వేసుకోవాలా? ఎలా ఉండాలి? తెల్ల చీర కట్టుకోవాలా? ఎలా ఉండాలి? మరి మొత్తం అన్నీ ఇప్పేసి మరి ఏమీ లేకుండా, చెవుదిద్దులు కానీ ఏమీ లేకుండా, మరి ఏమీ లేకుండా అలా ఉంటే దేవుళ్ళో మనం అంటగట్టబడి ఉండగలమంటే, అవన్నీ ఉంటే అంటగట్టబడి ఉండగలవో లేదో నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవునికి అర్పిస్తావో, అందుకనే పేతురు ప్రార్థన చేసి చెప్తున్నాడు, ఇదిగో నీలో ఇంకా చెడ్డ మార్గములెల్లా నాకు కనపడతా ఉన్నాయి, నీలో దుష్కార్యములు నాకు కనపడతా ఉన్నాయి. కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే దేవుడి దగ్గర ప్రార్థన చేసి పశ్చాత్తాపడి దేవుడిని అడుగు. అందుకని యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పేతురుని మరి పడవ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? పేతురు అంటాడు, అయ్యా ప్రేమించేస్తున్నానయ్యా. మళ్ళీ అడుగుతాడు దేవుడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు అంటాడు, అయ్యా నేను నిన్ను ప్రేమించేస్తున్నాను తండ్రి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకని అంటాడు ఒక చోటన, ఎవడైనా ముందు చెయ్యాలంటే ముందు నా మీద వేసిన తర్వాత నీ మీద వేయాలంటాడు యేసుప్రభు వారిని. ఒకసారి ఏమంటాడండి? యేసుప్రభు వారి దగ్గర పేతురు గారు మాట అంటాడు, అయ్యా ముందు నా మీద వేసిన తర్వాత నీ మీద వేయాలయ్యా చెయ్య, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అదే పేతురు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? చలి కాసుకునే కాడికి వెళ్ళిపోయాడండి. అదే పేతురుని అనేక మంది అడుగుతున్నారు, నువ్వు యేసుతో పాటు ఉన్నవాడివే కదా, యేసుతో పాటు నడిచిన వాడివే కదా అంటే పేతురు చెప్తున్నాడు, యేసు ఎవరో నాకు తెలియదు.
కష్టం వచ్చింది, చిన్న శోధన వచ్చింది, చిన్న ఇబ్బంది వచ్చింది. అంతకుముందు చెప్పాడు, నా ప్రాణము దేవుడి కోసం పెట్టేస్తానయ్యా, నేను ప్రాణం నీ కోసం పెట్టేస్తానయ్యా అన్నాడు. అందుకని దేవుడు అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడగగానే మూడోసారి అడిగిన తర్వాత పేతురు పశ్చాత్తాపడి, తండ్రి నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. ఎందుకంటే పేతురు ఆజ్ఞను అతిక్రమించాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని మాట వినగలుగుతావో, దేవుని చిత్తానుసారంగా దేవుని ఆజ్ఞలు గైకొని, దేవుని యొక్క ఉద్దేశాలను గైకొని నువ్వు నడుస్తూ ఉంటావో, అప్పుడు నువ్వు ఎవరితో అంటగట్టబడి ఉంటావంటే దేవుడితో అంటగట్టబడి ఉంటావు. అప్పుడు నువ్వు నన్ను, ఆ పాస్టర్ గారిని, ఈ పాస్టర్ గారిని, వాళ్ళని వీళ్ళని అడగవసరం లేదండి. ఆయన చెప్తున్నాడు, నాలో నువ్వు నీలో నేను నిలచి ఉండినప్పుడు, స్థిరంగా ఎక్కడ దేవుళ్ళో నువ్వు దేవుళ్ళో స్థిరంగా ఉన్నప్పుడు ఆయన్ని ఈయన్ని వాళ్ళని వీళ్ళని ఎవరిని అడగవసరం. డైరెక్ట్గా దేవుడు చెప్తున్నాడు, నీ యందు నేను నిలిచి ఉంటాను, నువ్వేది అడిగినది నీకు ఇస్తాను, నువ్వు ఏది కోరుకున్నది నీకు ఇస్తాను. నువ్వు ఎలా ఉంటావంటే ఫలించేవాడిగా ఉంటావు, నువ్వు ఎలా ఉంటావంటే కాయలు కాసేవాడిగా ఉంటావు, నువ్వు ఎలా ఉంటావంటే ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు ఎలా ఉంటావంటే దీవెనకరమైన జీవితాన్ని కలిగి ఉంటావు. ఎప్పుడంటే నువ్వు నాలో అంటగట్టబడి ఉన్నప్పుడు. లేదు, మీ అందరికీ తెలుసు, లోతు గారి భార్య తెలుసు. మరి ఏమీ లేకుండా వచ్చింది, దేవుడి దగ్గర అన్నీ పొందుకుంది. మరి అబ్రహాం కోసం, ఒక్కడి కోసం మనం అనుకుంటాం ఏమీ లేకుండా వచ్చేసాడేమోని. అబ్రహాంతో పాటు లోతు కూడా తన ఊరిని, తన చుట్టాలని, బంధువుల్ని, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి అబ్రహాంతో పాటు వచ్చేసాడండి. వచ్చేసిన తర్వాత అబ్రహాం ఎంత సంపాదించాడో అంత ధనాన్ని అబ్రహాం కన్నా ముందుగానే, బిడ్డల్ని అబ్రహాం కన్నా ముందుగానే అన్నీ కూడా సంపాదించుకున్నాడండి. కాదని దేవుని వదిలిపెట్టి సొదొమ గొమొర్రా వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడండి, అమ్మా సొదొమ గొమొర్రాలు నాశనం అయిపోతున్నాయి, కాబట్టి నువ్వు వెనుదిరగకుండా, వెనక చూడకో, వెనుదిరిగి నువ్వు చూడకో, వెనుదిరిగి చూడకుండా మీరు ముందుకి కొండ మీదకి ప్రయాణం చేయండి. సొదొమ గొమొర్రా అంతా కూడా నాశనం కాబోతుంది, మీ కుటుంబాన్ని దేవుడు రక్షించబోతున్నాడని చెప్తే అందరూ ఎదురు నడుతుంటే మరి ఎవరండి, లోతు భార్య గారికి మనసంతా ఎక్కడికి లాగేస్తుందండి? ఎక్కడికే? మనకు కూడా మనం చూస్తూ ఉంటాం. కొద్ది కాలం మనం నడిచిన తర్వాత మన కులం మీకు లాగేస్తూ ఉంటుందని, మన కులపోళ్ళు అందరూ కలిసి ఎక్కడ చిన్న మీటింగ్ పెట్టుకుని ఏదైనా పెళ్ళికి వెళ్ళి వచ్చామనుకోండి, అక్కడ అందరూ ఒక రకంగా ఉండి మనం ఒక్కరి ఒక రకం ఉన్నాం అనుకోండి, మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, మన కులం మీకు లాగేస్తూ ఉంటుందండి. మళ్ళీ మనం చూస్తూ ఉంటాం, చాలామందిని చూస్తూ ఉంటాం. మరి పాత స్నేహితులు చానాళ్ళ తర్వాత తగిలేరనుకోండి, కొన్నాళ్ళు మనం దేవుళ్ళో ఉన్నాం, చానాళ్ళ తర్వాత పాత స్నేహితులు తగిలేరు, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్గా శుభ్రంగా పుచ్చుకుంటూ ఉండి, శుభ్రంగా మాట్లాడుకుంటూ ఉండి, శుభ్రంగా తింటూ ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనకు లాగేస్తూ ఉంటుందండి. దేవుడు చెప్పాడు, వెనుదిరిగి చూడొద్దు, అపహాసులు కూర్చుండు చోటున. దేవుడు చెప్తున్నాడు, ఎవరికంటండి? బెలియాలకి నాకు ఏంటి సమానము? విశ్వాసకి అవిశ్వాసకి పోలే లేదని చెప్తున్నాడు దేవుడు. ఎప్పుడైతే నీ జీవితంలో వెనుదిరిగి చూసేవాడిగా ఉంటావో, దేవుడు చెప్పిన ఆజ్ఞను విడిచిపెట్టి ఎదరికెళ్తాం మానేసి ఎప్పుడైతే నువ్వు ఆగి వెనక వైపుకి, ధనం వైపుకి ఎప్పుడైతే నువ్వు చూసేవాడిగా ఉంటావో, లోకం వైపుకి చూసేవాడిగా ఉంటావో, లోక ఆశల వైపుకి చూసేవాడిగా ఉంటావో, నువ్వు ఉప్పు స్తంభంగా. అంటే ఉప్పు స్తంభం ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది? లోతు గారి భార్య ఉంది, ఏం చేస్తుంది? ఆయనకి పొద్దున్నే లేచి టీ పెట్టి ఇచ్చేస్తుందండి. ఆవిడ ఉప్పు స్తంభంగా మారిపోయింది. అంటే దేనికి పనికిరాదండి. ఇంకా ఉంటుందో పిల్ల ఉంటుంది, కానీ దేనికి పనికిరాదండి, దేనికి పనికిరాదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నాలో లేనప్పుడు నువ్వు ఫలించలేవు, నువ్వేమవలేవంటే ఆశీర్వదించబడలేవు, నువ్వేమవలేవంటే దీవించబడలేవు. కానీ నువ్వు ఫలించాలంటే నాలో అంటగట్టబడి ఉండాలి. ఎప్పుడైతే దేవుళ్ళు నువ్వు అంటగట్టబడి ఉంటావో, దేవుడి ఉద్దేశాలను వెరిగి, దేవుడి చిత్తాన్ని వెరిగి, దేవుడు ఆలోచనను వెరిగి నువ్వు ఎప్పుడైతే ముందుకు నడుస్తూ ఉంటావో, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీలో నేను నిలిచి ఉంటాను. నువ్వేదడిగినా, నువ్వు దేనికోసం ప్రార్థన చేసినా,
అందుకని ఏలియా గారు చెప్తున్నారు, అయ్యా నేను సర్వశక్తిని ముందు నిలబడి చెప్తున్నాను, 3 సంవత్సరాలు మంచైనను వానైనను కురవదు. నాలాంటి వాళ్ళు 450 మంది ఉన్నారంటే అక్కడ పనికి మాలోళ్ళు. కానీ ఏలియా గారు ఒక్కడు మాత్రం చెప్తున్నాడు, అది మంచైనను వానైను కురవకుండా. ఎందుకంటే ఆయన ఎక్కడ నిలిచి ఉన్నాడంటే దేవుళ్ళో నిలిచి ఉన్నాడు, దేవుళ్ళో అంతగట్టబడి ఉన్నాడు. ఇవాళ దేవుళ్ళో మనం అంటగట్టబడి ఉండి దేవుళ్ళో మనం నడిచినప్పుడు కొద్ది కాలం ఏమన్నా చిన్న చిన్న శ్రమలు రావచ్చు. ఎందుకంటే యోబు జీవితాన్ని చూసినప్పుడు మరి కొద్ది కాలమే, చాలామంది అనుకుంటారు బహుకాలం శ్రమ ఉందేమో అని. యోబు జీవితంలో కొద్ది కాలము శ్రమను చూసిన తర్వాత మరి యోబు గ్రంథము మరి 42వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం కానించి 16వ వచనం దాకా మనం చదువుకుంటే యోబుని దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. యోబుని దేవుడు దీవిస్తూనే ఉంటాడు. 2 అంతల మేలుతో, 2 అంతల ఆశీర్వాదాలతో, 2 అంతల దీవెనలతో దీవిస్తూ ఉంటాడు. మళ్ళీ కుమార్తెలు ఇచ్చాడండి, కుమారులు ఇచ్చాడ. వాళ్ళు ఉన్నారంటే ఎలా ఉన్నారండి, ఆ దేశంలో అందరికన్నా అందముగా పిల్లలు ఉన్నారండి, అందరికన్నా కూడా జ్ఞానము కలిగిన వారిగా. మొన్న ఒక ఆయన వచ్చాడు మా ఇంటికి, అందరితోనే మాట్లాడి అందరితో అయిపోయిన తర్వాత నన్ను పర్సనల్గా కేకేసి కూర్చోబెట్టి ఆయన మాట్లాడటం ప్రారంభించాడు. అయ్యా మరి మీ అబ్బాయికి ఏం పెడుతున్నారు? ఇంచకబలే బాగా పొడుగ్గా అయిపోయాడు. ఎలా అయిపోయాడంటండి, నువ్వు చూసినా ఇలాగే ఉన్నావు, మీ ఆవిడి ఇద్దరు సమానంగా ఉన్నారు. మీ అబ్బాయి చూస్తే మీ ఇద్దరికన్నా కూడా చాలా పొడుగ్గా అయిపోయాడు. మీ అబ్బాయికి పెడుతున్న ఆహారం ఏంటి, ఏం ప్రోటీన్ పెడుతున్నారు, ఏం ఆహారం పెడుతున్నారు అన్నీ చెప్తే ఎవరు పెడతారండి, వాళ్ళ పిల్లలు ఎదుగుతున్నారండి. వాళ్ళ పిల్లడు కూడా వాళ్ళ అమ్మాయి కూడా చాలా పొడుగైపోవాలంట. వాళ్ళకి మేము పెడతామండి, అవి ఏం పెడుతున్నారో చెప్పండి అని అడుగుతున్నాడు నన్ను. వాళ్ళు ఎవరిలో పుట్టారండి, వాళ్ళు ఎవరిచ్చారు, ఆ బిడ్డలు ఎవరో? యోబు కుమార్తెల కోసం చెప్తున్నాడు దేవుడు. ఇదిగో యోబు కుమార్తెలు ఆ దేశం అంతట్లో కూడా సౌందర్యము గలవారిగా. అతను అడుగుతున్నాడు, మీ నాన్నగారు మాదిరిగానే ఉన్నారు, మీ అమ్మగారు మాదిరిగానే ఉన్నారు. మీ నానమ్మని చూశాను నేను, ఆవిడ ఎంతే ఉందంటండి. మా నాన్నమ్మ ఎంతే ఉందంట. కానీ మీ అబ్బాయి ఒక్కడు మాత్రము ఎంత హైట్ అయిపోతాను గల కారణము ఆ అబ్బాయికి ఎవరిచ్చారండి, అతన్నే దేవుడిచ్చాడు. అతనికి ఏం పెట్టవసలే, దేవుడే అతని వర్ధిల్లింప. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం మన జీవితంలో దేవుని ఆశీర్వాదం రావాలి, దేవుని దీవెన రావాలంటే మనం ఎవరితో అంటగట్టబడి ఉండాలంటే దేవునితో మనము అంటగట్టబడి ఉండాలి. అందుకని మనం చూస్తే అక్కడ చెప్తున్నాడు, యోబు యొక్క కుమార్తెలు జ్ఞానము గలవారిగా. కారణం ఏంటంటే కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, శోధన వచ్చింది. ఎవరిని విడిచిపెట్టలేదండి యోబు, దేవుడిని విడిచిపెట్టలేదు, దేవుడికి దూరం అవ్వలేదు. కానీ దేవుని ఆజ్ఞానుసారమైన జీవితాన్ని. అందుకని 33వ అధ్యాయంలో అంటాడు యోబు గ్రంథంలో ఆయన, అయ్యా ఒకవేళ పరిశుద్ధత విడిచిపెడితే నేను వేషధారిగా మారిపోతానయ్యా. అయ్యా ఒకవేళ నా భక్తిని, నా యథార్థతను విడిచిపెడితే నా సర్వశక్తిమంతుడికి, నా దేవుడికి నేను దూరం అయిపోతూ ఉంటాను. కాబట్టి నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ నేను ఏం విడిచిపెట్టనంటే నా యథార్థతను విడిచిపెట్టను. అంటే చెప్తున్నాడు, ఆజ్ఞలను విడిచిపెట్టను. ఎందుకంటే మన మధ్యలో అన్నయ్య గారు మీ అందరికీ తెలుసు, ఆయన దేవుడిని నమ్ముకున్నారు. దేవుడిని నమ్ముకోకని దేవుడికి ఆకేసి చెప్పాడంటండి, అరే అబ్బాయి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్పని చేస్తాను. ఏంటి పరిస్థితి ఇంట్లో? మరి మా అమ్మగారు నేనండి, ఇద్దరే అండి ఆయనకి, ఆయన ప్రాణానికి మేము ఇద్దరమే. ఒక్కడనే కొడుకునండి, ఆయన ప్రాణానికి మేము ఇద్దరమే. మా ఇద్దరి కోసం ఆయన పొద్దున్నే 7 గంటలకు వెళ్ళేవారండి, సాయంకాలం అదిగో ఇదిగో అంట 7:30, 8, 9 దాకా సైకిల్ తొక్కి ఊరంతా తిరిగి వ్యాపారం చేసి వచ్చేవారండి. ఏముందరా బాబు అంటే మా ఇద్దరికి ఆహారం పెట్టలేకపోయేవారు, మా ఇద్దరికి ఒక చిన్న బట్టలు కూడా కుట్టించలేకపోయేవారు, మా ఇద్దరికి సంతోషకరమైన జీవితాన్ని ఆయన ఇవ్వలేకపోతూ ఉండేవారు. మొత్తమే మీలాంటి వాళ్ళు మళ్ళీ మొత్తమే దేవుడిని నమ్ముకున్నాను. దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ప్రార్థన చేసుకుని దేవుడు నడుస్తుండగా దేవుడు మాట చెప్పాడు ఆయనకి, ఒరే అబ్బాయి నీ కుటుంబాన్ని నేను పోషిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్పని చేస్తాను, నేను నిన్ను దీవెనకరంగా మారుస్తాను, నువ్వు 2 ఆజ్ఞలు పాటించాలన్నారంట. 2 ఆజ్ఞలు పాటించాలి. నువ్వు జీవితకాలం అంతా ఇక మీదట ఆహారం ముట్టకూడదు, అన్నం తినకూడదు, నువ్వు నజీరుగా ఉండాలి. 3వదిగా
నీకు కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా, శ్రమ వచ్చినా ఎవడి ముందు నిలబడి ఇలా దేహి అని చేపెట్టుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఎంత గొప్ప స్థితిగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కానీ నువ్వు ఎవరి ముందు కానుక కావాలని కానీ, ఒక రూపాయి కావాలని కానీ, ఇది కావాలని కానీ నువ్వు ఎవరిని అడగకూడదని చెప్పాడండి దేవుడు. ఒకటి, ఆహారం విడిచిపెట్టమన్నాడంటండి. 2, మరి ఇక మీద నువ్వు ఎలా ఉండాలంటే నజీర్గా నా సేవ చేసేవాడిగా ఉండాలి. 3వదిగా మరి కానుకలు అడగకుండా మరి పాస్టర్ గారు కుదురుతుందా? దేవుడు చెప్పాడండి, ఎవరిని ఒక్క రూపాయి నువ్వు కానుక అడగకూడదు. ఆ మాట తీసుకున్నారని అయినా దేవుడి దగ్గర ఆ రోజు ఆహారాన్ని విడిచిపెట్టారు. ఆ రోజు నుంచి మరి నెత్తి మీద ఎప్పుడు కూడా ఒక చిన్న కత్తిరి కూడా పడకుండా మరి దేవుడి కోసం బ్రతుకుతూ మరి ఇంత పెద్ద దేవాలయాన్ని కట్టి మరి ఇంతమంది విశ్వాసులు ఇన్ని దేవాలయాలు ఇంత సేకరించారు కదా, ఎవరి దగ్గరైనా ఎప్పుడైనా ఒక్క రూపాయి అడిగారని మనం ఒకవేళ సాక్ష్యం చెప్పగలిగితే, ఎవరు వాగ్దానం చేశారండి ఆయనకి? దేవుడు వాగ్దానం చేశాడు, నీ పక్షాన్ని నేను ఉంటాను, దానికి సంబంధించిన ధనాన్ని నేను సమకూరుతాను. కాబట్టి ఎవరి ముందు మనం ఎలా ఉన్నాం, దేవుడి దగ్గర ఎలా ఉన్నాం, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం ఎలా ఉంటున్నాం, ఎలా దేవుడి దగ్గర నడిచేవారిగా మనం ఉన్నాం. దేవుడు చెప్తున్నాడు, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టినంటే మనం దేవుడి దగ్గర ఉండి వాటిని మనం ఎప్పుడైతే కంటిన్యూ చేస్తామో దేవుడు చెప్తున్నాడు, నీకు ఎందులోని పాలు పంపులు ఉండవు. నేను చెప్పట్లేదండి, నేను చెప్పట్లే, జీవగ్రంథమే చెప్తుంది మీకు ఆ మాట. అతను కూడా నమ్మి బాప్తిజం తీసుకున్నాడంటండి. ఎవరితో పాటు ఉన్నాడంటండి? ఫిలిప్తో పాటు నడిచాడంటండి. ఫిలిప్తో పాటు సువార్త చేశాడంటండి. సేవా జీవితంలో సాకారం చేశాడంట, అనేకమైన మేలు చేశాడంటండి. కానీ ఏమి లేదండి, అతనికే మారు మనసు లేదంటండి, మంచి తలంపు లేదంటండి, మంచి ఉద్దేశం లేదంట. అనుకుంటున్నాడంట ద్రవ్యం పెట్టి దేవుణ్ణి కొనాలని. ఇవాళ మనం కూడా చాలామంది పిల్లలు మనం చూసినప్పుడు మనం చూస్తూ ఉంటాం, చదువు ఉండదండి, సంధ్య ఉండదు, ఏముండదు. ఎప్పుడు వస్తారండి? ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తారు? దేవుడికి ఏ మూల నుంచి ఆ మూలకు మోకాల మీద నడుస్తూ సాష్టాంగ నమస్కారం పెట్టి దండం పెట్టి ప్రార్థన చేసుకుంటారండి. నాయన 116 ఏమి ఇచ్చేస్తారంటండి? 116 నీకు సమర్పించేస్తాం నాయన, నేను ఖాళీ పేపర్ అక్కడ ఇచ్చొచ్చేస్తాను తండ్రి. ఎలాగా? ఆడు మళ్ళీ ఆడు కోరిక చూడండి, స్కూల్ ఫస్ట్ జిల్లా ఫస్ట్ రావాలంటండి ఆడికి. ధనానికి దేవుడు ఇదవుతాడా? ఇదవుతాడా? ఏం కావాలి దేవుడికి? నీ మనసు కావాలి, నీ హృదయం కావాలి. ఆడు అడగాలి, ఆడు దేవుడిని అడగాలి, నాయన చదివింది నాకు జ్ఞాపకం ఉండట్లేదు, చదువు మీద నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు, చదివిన దాన్ని నేను జ్ఞాపకం ఉంచుకోలేకపోతున్నాను తండ్రి, నాకు జ్ఞాపక శక్తిని దయచేనైనా, చదువు మీద నాకు ఇంట్రెస్ట్ని దయచే తండ్రి, చదివే భాగ్యాన్ని నాకు దయచేనైనా. మా నాన్న ఎంతో కష్టపడి చదివినాడు, బాగా చదవగల శక్తిని నాకు దయచే తండ్రి, పాప మార్గముల నుంచి విడిపించు నాయన అని వాడు ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటాడో వాడిని దేవుడు జ్ఞానవంతుడిగా మారుస్తాడు. లేదు వాడు ఇలా నేను చెప్పినట్టు చేశాడు అనుకోండి, దేవుడు చెప్తున్నాడు కదా, ఇదిగో సిమోను నీకు ఎందులోని పాలు పంపులు లేవు, ఆశీర్వాదం ఉండదు. ఇలా చాలామంది మనం దేవుడి దగ్గర అదే ఎడుతూ ఉంటాం, అయ్యా చెరువు పండించయ్యా, అయ్యా బిడ్డలు బాగా చదివించయ్యా, అయ్యా మా అమ్మాయిని పెళ్లి చేసాం బాగా ఉండాలయ్యా. ఏముండాలి? ఏముండాలి? నీ పిల్లలు బాగా చదవాలంటే, నీ పంట బాగా పండాలంటే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నువ్వు ఫలించేవాడిగా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, నాలో నువ్వు అంటకట్టబడి ఉండాలి, కలిసి ఉండాలి, నా ఆజ్ఞలను ప్రేమించాలి. నా ఆజ్ఞలు ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే, నన్ను ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే నా ఆజ్ఞలు గైకొని దాని ప్రకారంగా నడిచేవాడిగా ఉంటాడు. అంతేగాని చర్చకొచ్చి ఈ మూలలో దన్నం, ఆ మూలలో దన్నం, ఇక్కడో దన్నం, అక్కడో దన్నం, అక్కడో ముద్దు, ఎక్కడో ముద్దు, కింద పైన నువ్వు 4 రకాలుగా దొల్లినా దేవుడు చెప్తున్నాడు, ఎక్కలేదు నీకు దేవుడు ఆశీర్వాదంలో ఎలాంటి పాలు పంపులు లేవు. ఎన్ని చేసినా దేవుడు చెప్తున్నాడు నీకు పాలు పంపులు లేవు. కానీ నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో, నీ పాపరోత జీవితాన్ని విడిచిపెడతావు. అందుకని జక్కయ్య చెప్పాడు, జక్కయ్య దిగిరా. దిగొచ్చిన జక్కయ్య చెప్తున్నాడు, నాయనా నీకు చర్చి కట్టేస్తానయ్యా, నాయనా నీకు 116 ఇచ్చేస్తానయ్యా, నాయనా నేను నిన్ను తీసుకెళ్ళి మా ఇంటికాడ ప్రార్థన పెట్టించుకుని మరి భోజనాలు పెట్టేస్తానయ్యా, మరి నిన్ను తీసుకెళ్ళి ఇలా చేసేస్తానయ్యా, అలా చేసేస్తాను అంటలేదు. దిగి వచ్చిన జక్కయ్య చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడండి?
ఇక మీదట నేను ఏం చేయనండి, అన్యాయపు సిరిని ఉంచుకోను. నా ఆస్తిలో 4వ భాగాన్ని ఇచ్చేస్తాను. ఇక మీద నేను ఎవరిని మోసం చేయను, ఇక మీద నేను ఎవరిని పాడు చేయను, ఇక మీద నేను ఎవరిని దుఃఖపెట్టను, ఇక మీదట నేను ఎవరికి కూడా అన్యాయం చేసేవాడిగా బ్రతకను, ఇక మీదట నీ కృపలో నేను నడిచేవాడిగా ఉంటాను. అందుకని అక్కడ దేవుడు చెప్తున్నాడు, ఎక్కడ లోకాసు వార్త 18 లేకపోతే 19:9 దేవుడు చెప్తున్నాడు, జక్కయ్యా నీ ఇంటికి రక్షణ వచ్చు. ఇక మీద నువ్వు కూడా ఎవరంటే అబ్రహాము సంతానంగా పిలుచబడతావు. అబ్రహాముకు వచ్చిన ఆశీర్వాదాలు, అబ్రహాం పొందుకున్న దీవెనలు, అబ్రహాం పొందుకున్న మరి మేలులు నువ్వు కూడా పొందుకునేవాడిగా ఉంటావు జక్కయ్య. జక్కయ్య డబ్బులు ఎత్తే రాలేదు, అది ఎత్తే రాలేదు. జక్కయ్యలో ఏమొచ్చిందంటండి, మారు మనసు వచ్చిందంటండి, పశ్చాత్తాపం వచ్చిందంటండి. ఇక మీద ఏం చేయకూడదు అనుకుంటానండి, చెడు కార్యాలు నేను చేయకూడదు. మనం చాలామంది ఏం చేస్తూ ఉంటామంటే దేవుడి దగ్గరికంటే వచ్చేస్తామండి. ఏం విడిచిపెట్టాం? మనలో ఉన్న చెడు విడిచిపెట్టమండి. దేవుడు నిన్ను గుర్తించాలంటే, దేవుడి దృష్టిలో నువ్వు పడాలంటే, దేవుడికి ప్రీతిగా నువ్వు మార్చబడాలంటే ఏ వదిలిపెట్టాలి? అందుకని అక్కడ 1వ సమూయేలు గ్రంథము 14:18 లేకపోతే 18:18 అనుకుంటా మనకి దావీదు కనపడినప్పుడు అతని యొక్క సుబుద్ధిని బట్టి అని ఉంటుందండి బైబిల్లో. 18:14 అనుకుంటాండి, 1వ సమూయేలు 18:14. దావీదు యొక్క సుబుద్ధిని బట్టి, అతని యొక్క మంచితనాన్ని బట్టి, అతని యొక్క మంచి నడవడికని బట్టి, అతని యొక్క మంచి ప్రవక్తను బట్టి శత్రువులు భయపడతా ఉన్నారండి. రెండోదిగా దేవుడు చెప్తున్నాడు, యెహోవా తనకు తోడుగా ఉన్నాడు, నడిపిస్తున్నాడు దేవుడు. కారణం ఏంటంటే మంచి ఆలోచనలు, మంచి తలంపులు, మంచి ఉద్దేశాలు కలిగిన వాడిగా. ఇవాళ దేవుడి దగ్గరికి వచ్చి నీకు సుబుద్ధి లేకపోతే, మంచి గుణాలు లేకపోతే, మంచి ఆలోచనలు లేకపోతే దేవుడు చెప్తున్నాడు, బైబిల్లో ఉన్న ఎలాంటి వాగ్దానానికి నీకు ఏముండవు, పాలు పంపులు ఉండవు. ఒకవేళ నీకు పాలు పంపులు కావాలి అంటే దేవుడు చెప్తున్నాడు, అబ్రహాముకు చెప్పాడు దేవుడు, అయ్యా విడిచిపెట్టవయ్యా. అలా నీ జీవితంలో పాపరోత జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నూతన ఆశీర్వాదాలు ఆయనలో అంటగట్టబడి ఉన్నప్పుడు, నువ్వు ఆయనలో నిలచి ఉన్నప్పుడు ఇవాళ దేవుడిని అడగాలి మనం, అయ్యా నీలో నిలబడగల శక్తిని నాకు దయచే. చాలామంది అనుకుంటూ ఉంటారు కష్టమేమో ఆజ్ఞలు పాటిస్తాం. దేవుడు చెప్తున్నాడు అది చాలా సులువు. దేవుడు ఆజ్ఞలు పాటిస్తాం చాలా సులువు. దేవుడు మనల్ని ధనమో, రక్తమో, లేకపోతే మన శరీరమో, మన ప్రాణాన్నో దేవుడు అడగలేదు. ఏమడిగాడండి? ఏమడిగాడు? నువ్వు కేవలము ఆజ్ఞలను పాటించి, దేవుణ్ణి ప్రేమించి, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ఆయన వెంబడించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఈ భూలోకంలో పరలోకంలో కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అలాంటి హృదయాన్ని, అలాంటి మనసును, అలాంటి మారు మనసును దేవుడు మనకిచ్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఒక్కసారి నీ హృదయాన్ని పరిశోధించుకో. నమ్మి బాప్తిజం తీసుకుని కూడా ఒకవేళ సీమోనులాగా ఇంకా మోసకరమైన జీవితం ఒకవేళ నీలో ఉందేమో. నేను దేవుడి దగ్గరే ఉన్నాను కదా, దేవుడు చెప్తున్నాడు, నాలో నీవు, నీలో నేను నిలచి ఉండినప్పుడు నువ్వేదడిగినది నువ్వు పొందుకుంటావు, ఫలిస్తావని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి చూసుకో, నీ జీవితంలో ఆశీర్వాదం లేకపోతానికి ఒకవేళ దేవుళ్ళు నిలచలేవేమో. అందుకని దావీదు అంటున్నాడు, యెహోవా పర్వతము ఎక్కదగిన వాడెవడు? నిష్కలంకమైన జీవితాన్ని నీతిమంతుడు, యథార్థవంతుడు మాత్రమే యెహోవా పర్వతం దగ్గర నిలబడగలదని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నీవు కూడా సీమోనులాగా మోసకరమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో, ఇంకా నీలో చెడుతనాన్ని ఉంచుకుని, ఇంకా దేవునికి ఆయాసకరమైన గుణాలు నీలో ఉంచుకుని, దేవుడికి నీ ధనం కావాలా? మరి దేవుడికి ఏమిచ్చి నువ్వు రుణం తీర్చుకోగలవని దేవుడు చెప్తున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వి, నా కట్టల్లో గైకొని నడిచేవాడిగానే ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఎంతకాలం దేవుడి సన్నిధిలో ఉంటూ నువ్వు ఫలించలేకపోతాను గల కారణం
ఎంతకాలము దేవుని యొక్క మందిరంలో నువ్వు ఉంటూ, దావీదు చెప్తున్నాడు, ఇదిగో దేవుని మందిరంలో నేను పచ్చని చెట్టు వలె ఉన్నానని చెప్తున్నాడు. అలా దేవుని సన్నిధిలో నువ్వు పచ్చగా లేకపోతానికి, అలా దేవుని సన్నిధిలో నీవు ఆశీర్వాదకరంగా లేకపోతానికి, అలా దేవుని సన్నిధిలో నీ కుటుంబము దీవెనకరంగా లేకపోతానికి, దేవుని ఆజ్ఞలు పాటించలేని స్థితిలో కలిగి ఉన్నావేమో. ఆది దంపతులిద్దరూ కూడా దేవుడి దగ్గరే ఉన్నారు. ఆది దంపతులిద్దరూ కూడా ఏదోని తోటలోనే ఉన్నారు. ఆది దంపతులిద్దరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, దేవుడితో మాట్లాడేవారిగా ఉన్నారు. కానీ దేవుని ఆజ్ఞల్ని ఎప్పుడైతే విడిచిపెట్టారో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు విడిచిపెట్టారో, చెడు మార్గం వైపుకు వారు ప్రయాణం చేస్తాం ప్రారంభించారో, ఒక్కసారి చూడండి వాళ్ళ కుటుంబం వైపు. కుటుంబం అంతా దుఃఖమే. ఆదాము అవ్వ చెప్తున్నారు, ఇదిగో మీకు కష్టపడుతున్నాం, మాకు ఫలించట్లేదు, గచ్చ పొదలు ముళ్ళ కంపలు వస్తూ ఉన్నాయి, చూసుకోయాల. దేవుడు భార్యాభర్తలు ఏక శరీరము ఏకాత్మ, మీరిద్దరూ ఎప్పుడు కూడా ఐక్యతలు, ప్రేమను, సమాధానాన్ని, సంతోషాన్ని కలిగి నుండి నూరేళ్లు ఉండాలని దేవుడు ఆశీర్దిస్తా ఉంటే, భార్యకు ఒక ముళ్ళులా అయిపోతున్నామేమో చూసుకో. నీ కుటుంబంలో నీ భార్య నీకు ఒక ముళ్ళులా అయిపోతుందేమో చూసుకో. బిడ్డలో ఒక ముళ్ళులా మారిపోతున్నారేమో చూసుకో. నువ్వు ఎంత ప్రయాసపడినా కుటుంబంలో సంతోషం లేని స్థితి ఉందేమో చూసుకో. నీ అనారోగ్యం నీ కుటుంబానికి ముళ్ళైపోతుందేమో చూసుకో. లోతు భార్య వెనుదిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. తన జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకుంది. దేవుడు చెప్తున్నాడు, నీ వెండి నీ బంగారము నీతోనే నడుస్తుందని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ వాటిని చూసుకున్న కాళ్ళు మురిసిపోతా ఉన్నావేమో, నాకేంటి అనుకుంటా ఉన్నావేమో. లోతు కూడా అనుకుంటా ఉన్నాడు, ఇది యెహోవా ఆశీర్వదించిన తోటలాగా ఉంది, నాకేంటి అనుకున్నాడు. ఒక రోజున శాపగ్రస్తుడు. దేవుడు మాట విడిచిపెట్టాడు. దేవుడు చెప్పాడు, అపహాసులు కూర్చుంటే చోటు నువ్వు కూర్చోవద్దు, పాపుల మార్గము నువ్వు నడవద్దు, దుష్టుల ఆలోచన చెప్పు నువ్వు నడవద్దని దేవుడు చెప్పాడు. కానీ సొదొమ ప్రజలతో సహవాసం చేసి, సొదొమ ప్రజలతో సహజీవనం చేసి, అపహాసులు కూర్చుండి చోట్ల కూర్చుండి తన కుటుంబానికి శాపం తెచ్చుకున్నవాడిగా లోతు మనకు కనపడతా ఉన్నాడు. చూసుకో, ఒక్కసారి చూసుకో. లోతు భార్య లాగా లోకం వైపుకి వెనుదిరుగుతూ ఉన్నావేమో, ఇశ్రాయేలు లాగా ఇంకా ఐగుప్తు దేశమే బాగుందని ఒకవేళ నీ మనసులో అనుకుంటా ఉన్నావేమో. దావీదులాగా దేవుడిని అడుగు, స్థిరమైన మనస్సు నాకు దయచేయి అయ్యా, నీలో అంటగట్టబడే జీవితాన్ని నాకు దయచేది అయ్యో, నీలో నిలిచే భాగ్యాన్ని నాకు దయచేతండి, నీలో నిలబడి ఉండగల శక్తిని నాకు దయచేతండి. ఆదాము అవలాగా ఆజ్ఞ అతిక్రమించుకున్నట్లు తండ్రి, లోతు భార్యలాగా వెనుదిరిగి చూడకున్నట్లు తండ్రి, అబ్రహాములాగా సమస్తాన్ని విడిచిపెట్టి, అబ్రహాములాగా మరి అన్ని విడిచిపెట్టి నీ వైపుకి చూసి నీ వైపు ప్రయాణం చేయగల శక్తిని, అట్టి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇమ్మని దేవుడిని అడగండి. నాయనా, మరి మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ మాటలు విని ప్రభువా నీకు వందనాలు. ఆనాడు సమర స్త్రీ నీ మాట విన్న ప్రభువా నీకు వందనాలు తండ్రి. మారు మనసు పొందింది ప్రభువా నీకు వందనాలు. ఆనాడు తండ్రి పేతురు నీ మాట విన్నాడు ప్రభువా నీకు వందనాలు. విస్తారమైన చేపలు పట్టుకోగలిగాడు ప్రభువా నీకు వందనాలు. ఆనాడు నోవహు తండ్రి నీ మాట విని తండ్రి రక్షణ నామమును ఏర్పాటు చేసి కుటుంబాన్ని అంతటినీ రక్షించుకోగలిగాడు ప్రభువా నీకు వందనాలు. కాబట్టి నాయనా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ సన్నిధి ప్రాంగణంలో ప్రభువా నీకు వందనాలు. ఎంతమంది అయితే మోకరించి తండ్రి కన్నీరు కారుస్తూ అయ్యా నీ మాట వినగల శక్తిని, అయ్యా నువ్వు చెప్తున్నావు ఆజ్ఞ నీకు దీపముగాను నా మాటలు నీకు మార్గముగాను ఉంటాయని చెప్పావు ప్రభువా నీకు వందనాలు. కాబట్టి నేను ఎంతమంది అయితే తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి వారి హృదయాన్ని వైపుకి తిప్పుకుని తండ్రి, ఎలా అయితే సమరస్థితి తన పాప జీవితాన్ని విడిచిపెట్టి తండ్రి నీ కొరకు పరిశుద్ధంగా జీవించాలని ఆశపడతా ఉందో ప్రభువా నీకు వందనాలు.
అట్టి విధంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఎవరైతేనైనా నీ వైపుకు తిరిగి సర్వశక్తిని వైపుకు తిరిగి వారి గుడారంలో నుంచి దుష్టత్వాన్ని తీసివేసి ప్రభువా నీకు వందనాలు. సమస్త కీడుల్ని విడిచిపెట్టి ఇదిగో దేవునితో పాటు మేము బ్రతకాలని ఆయన అయ్యా నీతో పాటు మేము నడవాలని ఆశపడుతూ తండ్రి నీలో మేము అంటగట్టబడి ఉండాలి, నీలోనైనా నిలబడి మేము ఉండాలని ప్రభువా నీకు వందనాలు. మరి ఎంతమంది బిడ్డలైతే ఆశపడి ప్రార్థన చేస్తున్నారు తండ్రి వారందరూ మరి మీరు ఆలకించండి ప్రభువా నీకు వందనాలు. ఎందుకంటే నువ్వు చెప్తున్నావు నువ్వు నాలో అంటగట్టబడినప్పుడు నువ్వేది అడిగినా నీకు ఇస్తానని చెప్పావు ప్రభువా నీకు వందనాలు. నువ్వు ఫలించేవాడిగా ఉంటావు, ఆశీర్వదించబడేవాడిగా ఉంటావు, అనేక మందికి దీవెనకరంగా ఉంటావు అని చెప్పావు ప్రభువా నీకు వందనాలు. అట్టి విధంగా పని నాయన నేటి దినాంచి ప్రభువా నీకు వందనాలు. వారి పాపరోత జీవితాన్ని విడిచిపెడతాండి. సమర స్త్రీ ఏ విధంగా అవుతుంది విరిగి నలిగిన హృదయంతో నీతో అంటగట్టబడ్డదు తండ్రి. అలనాడు జక్క ఏ విధంగా తండ్రి తన అపరాధాలను విడిచిపెడుతూ ప్రభువా నీకు వందనాలు నీ పాదాల దగ్గరికి వచ్చి తన కుటుంబ రక్షణ పొందుకున్నాడు తండ్రి. అట్టి విధంగా బిడ్డలు తండ్రి ఈ మధ్యాహ్న కాలంలో ఎవరైతేనైనా జక్కయ్యలాగా పశ్చాత్తాపడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నువ్వు చెప్తున్నావు ఇదిగో జక్కయ్యా నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది, నీవు అబ్రహాము కుమారుడిగా మార్చబడతావు అని చెప్పావు తండ్రి. ఆనాడు యాకోబుతో చెప్పావు యాకోబు ఇదిగో నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడతావు అని చెప్పావు ప్రభువా నీకు వందనాలు. అట్టి విధంగా నేటి నుంచి తండ్రి నీ బిడ్డలు ఆశీర్వదించబడ్డ వారుగా తండ్రి పరిశుద్ధులుగా ప్రభువా నీకు వందనాలు. నీతిమంతులుగా నైనా యథార్థవంతులుగా తండ్రి అపోస్తలుడైన పౌలులాగా తండ్రి ఈ లోకంలో శ్రమైన బాధైన కష్టమైన ఇబ్బంది అయినా క్రీస్తు కొరకు బ్రతికే వారిగా ప్రభువా నీకు వందనాలు. యోబులాగా తండ్రి నిన్ను స్తుతించేవారిగా అందరి మీద నీ ఆత్మాభిషేకాన్ని కుమ్మరింప చేసి నీ బిడ్డలందరినీ నాయన మరి మీ సాయి మధ్యాహ్న కాల సమయంలో దీవించి ఆశీర్వదించి పంపించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.